నమస్తే రవి సార్. నమస్తే లక్ష్మి. సార్, ఏపీలో టీడీపీ జనసేన లిస్టు ప్రకటించేశారు సార్. మరి బీజేపీ ఏంటి సార్, సైలెంట్గానే ఉంది, ఏ విషయం చెప్పట్లేదు. రాష్ట్ర నాయకత్వం చూసుకుంటే కనుక ఎప్పుడు చెప్పిందే చెప్తున్నారు సార్ లిస్ట్ వచ్చిన తర్వాత కూడా. అయితే కేంద్రం చూసుకుంటుంది, మేము పార్టీని బలోపేతం చేస్తాం, ఇవే మాటలు చూస్తున్నాం సార్. ఒకవైపు పొత్తు ఉంది లేదని ఏ విషయం స్పష్టంగా చెప్పరు, ఖండించరు, లేకపోతే ఉందని ఒప్పుకోరు. ఏం చెప్పాలనుకుంటుంది సార్ బీజేపీ అసలు? అదే కదా మోడీ మాయాజాలం, అదే కదా బీజేపీ దేశాన్ని మరో మూడోసారి కూడా మేమే వస్తాం, 1000 సంవత్సరాలు గుర్తుంటాం, ఇవన్నీ చెప్పడానికి వాళ్ళు అనుసరించేటటువంటి అనేక రకాల వ్యూహాలు ఎత్తుగడలు అది కూడా ఒక భాగం. అధికారం కోసం ప్రాంతీయ పార్టీలు వాళ్ళ ఒకటేమో వాళ్ళ మీద ఒత్తిళ్లు పెట్టడం, వీటన్నిటి ద్వారా లోపరుచుకోవటం, రెండోది అవి ఏదో ఒక విధంగా తమ చుట్టూ తిరిగేటట్టుగా చేసుకోవటం. ఈ రెండు ఎత్తుగడలు వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి. ఉదాహరణకు చంద్రబాబు నాయుడు అమిత్ షాని కలిసి వచ్చాడు, అది ఇది ఇట్లాంటివన్నీ జరిగాయి కదా. తప్పకుండా చంద్రబాబు చొరవతో వెంటపడడం వల్లే కలిశారు, అందులో ఏం సందేహం లేదు. అంతకుముందు లోకేష్ పడ్డాడు, తర్వాత నాన్న వెళ్ళారు, ఇదంతా అయింది. కానీ అక్నాలెడ్జ్ కూడా చేయలేదు కదా ఎక్కడ. అమిత్ షాని అడిగినప్పుడు కూడా ఆయన ఏ సమావేశంలో, ఆయన కాంక్లేవ్, ఎకనామిక్ టైమ్స్ కాంక్లేవ్లో కూడా మేము చాలామందిని కలుస్తుంటాం, ఏదో వస్తుంటారు పోతుంటారు, అవన్నీ మీతో చెప్పాల్సిన అవసరం లేదు ఈ పద్ధతిలో. అంటే అటు చంద్రబాబుని తిప్పుకోవడమే కాదు, అది అడిగిన మీడియాను కూడా వాళ్ళు చాలా తేలిగ్గా పక్కన పెట్టేశారు. వాళ్ళు అనుకున్న ప్రకారం, వాళ్ళు అనుకున్న గేమ్ ప్లాన్లో రాజకీయ చదరంగంలో తిప్పటం తప్ప వాళ్ళు పూర్తిగా పారదర్శకంగా ఎప్పుడు ఏమీ చెయ్యరు. ఇంకా రెండోది, ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ పంట పండి ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, అధికార పక్షంలో ఉన్న వైసీపీ అందరూ అన్యథా శరణం నాస్తి, త్వమేవ శరణం మామ అని వాళ్ళ చుట్టూ తిరుగుతుంటే వాళ్ళకి అసలు ఏమి అవసరమే ఉంది? ఇంకా మీరే వచ్చి మా చుట్టూ తిరుగుతుంటే మేమెందుకు వాస్తవాలు చెప్పాలి, లేకపోతే మేమెందుకు మా వ్యూహం బయట పెట్టాలనేది వాళ్ళతుంది. అందుకని వాళ్ళు తమ సంగతి తాము దాచిపెట్టుకోకుండా చెప్తున్నారు. ఇప్పుడు చాలాసార్లు పురంధేశ్వరి కూడా ఈరోజు కూడా చెప్పారు, రాష్ట్ర అధ్యక్షురాలు. జీవీఎల్స్ అనే ఆయన విశాఖ నుంచి పోటీ చేయాలనుకుంటున్న వ్యక్తి, రాజ్యసభ సభ్యుడు. వీళ్ళు ఏమంటున్నారు, మా పార్టీని బలోపేతం చేసుకోవడం, అన్ని నియోజకవర్గాల్లో మేము పెరగడం మా లక్ష్యం, మా పార్టీని మేము బలోపేతం చేసుకుంటాము. అంటే మా పార్టీని మేము బలోపేతం చేసుకుంటాము, మాకు లాభం చేసే ఎత్తుగడలు మేము వ్యూహాలు మేము అనుసరిస్తాము అని వాళ్ళు చెప్తున్నారు స్పష్టంగా. కానీ వాళ్ళ చుట్టూ మేము రాష్ట్ర ప్రయోజనాల కోసం వాళ్ళ చుట్టూ తిరుగుతున్నామని చెప్తున్నది తెలుగుదేశం, జనసేన, లేకపోతే కేంద్రంతో మంచి సంబంధాలు ఉండాలని చెప్తుంది వైసీపీ తప్ప బీజేపీ ఎప్పుడు వీళ్ళకేమీ విలువ ఇచ్చి లేదా వీళ్ళనేదో గౌరవంగా ప్రస్తావించింది ఏమీ లేదు. అయినా మరి అలాగే ఉన్నారు. ఇప్పుడు ఈరోజు వాళ్ళు మొదటి జాబితా ఏముంది, 150 మేజర్ జాబితా, ప్రధాన జాబితా ప్రకటించేశారు. ప్రకటించినప్పటికీ కూడా బీజేపీ నుంచి ఏమీ సంకేతాలు ఏమీ లేకపోయినా కానీ ఇంకా మేము ఎదురు చూస్తూనే ఉంటాము. ఏదో తలుపు మూసిన తలవాకిటనే పగలు రేయి నిలుచున్నా, చూసి చూసి పిలిపే రాక తిరిగి పోతున్నా అన్నట్టుగా చంద్రబాబు నాయుడు, మోదీ, అమిత్ షా గుమ్మం ముందు ఎందుకు అంతగా పాకులాడుతున్నారో. వాళ్ళైతే కుండ బద్దలు కొట్టి, ఒకటి కాదు 2 కుండలు బద్దలు కొట్టి మరి మేమేం చెప్పలేదు, మేమేం చెప్పాం, మా ఢిల్లీ పెద్దలే చూసుకుంటారు. ఇంకొకటి కూడా ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తారు అని. అంటే ఒక విధంగా వాళ్ళు ఇగ్నోర్ చేస్తున్నారు. మేము కలిసాము, మేము మాట్లాడాము అని చంద్రబాబు ఇంతకుముందు మొదటి దశలో ఆయన మీడియాలో కూడా రిపోర్ట్స్ వచ్చాయి కదా, వాళ్ళకు బ్రీఫ్ చేశారు, ఏం జరిగిందో చెప్పారు, తను చెప్పింది చెప్పారు, ఇవన్నీ. వీటన్నిటికీ ఏం గుర్తింపు లేదా? కానీ మీరు అన్నట్టు లేదని కూడా చెప్పట్లేదు, అది తమాషా. చంద్రబాబు గారు వచ్చారు, మాట్లాడారు అని చెప్పకపోతే వాళ్ళు రాలేదు, అది అనవసరంగా వాళ్ళు ఎక్కువగా చెప్పుకుంటున్నారు, మేమేం చేయలేదు, మాకేం ఆసక్తి లేదు అని కూడా వాళ్ళు చెప్పడం లేదు. అంటే ఇదేంటంటే టేకింగ్ ది కంట్రీ అండ్ పార్టీస్ ఫర్ గ్రాంటెడ్. పార్టీలను కానీ దేశాన్ని కానీ తెలుసుకునే ప్రజలను కానీ చాలా తేలిగ్గా తీసేసుకోవటం, మేము చెప్పదలుచుకుందో చెప్తాం, తర్వాత మీ ఇష్టం అన్న పద్ధతిలో ఉండటం. రెండవది తిక్కమక్కకు గురి చేయటం. ఇప్పుడు బీజేపీ పట్ల ఎలాంటి వైఖరి అనుసరించాలని ఈ శిబిరము తికమకపడి, ఆ శిబిరం తికమకపడి, చంద్రబాబు నాయుడు వెళ్తున్నాడు కాబట్టి నేనేమాత్రం దూరం కాకూడదని జగన్ అనుకోవాలి. జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికే సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి నేను కూడా ఆ మాత్రం
అట్టి పెట్టుకోవాలి అని చంద్రబాబు నాయుడు అనుకోవాలి. పవన్ కళ్యాణ్ అంటే కొత్త ఆయన కాబట్టి వీళ్ళతో పోలిస్తే అంత రాజకీయ అనుభవం తక్కువ కాబట్టి వాళ్ళేదో తనను చాలా ఆశీర్వదిస్తున్నారు, తనకు వాళ్ళ మీద గౌరవం అని ఆయన పాకులాడుతున్నాడు. సో ఈ గుడుగుడు గుంచెంలాగా వీళ్ళు తిరుగుతుంటే బీజేపీ చుట్టూ, బీజేపీ మటుకు చాలా గడుసుతనంతోనూ చాలా అంత హడావుడే ఉంది, మా విధానం మేము తీసుకుంటామని చెప్తున్నారు. కానీ క్లోజ్ చేయట్లేదు చూడండి. ఇప్పుడు ఏమనాలి వాస్తవంగా? మీరు నేనే కనుక మనమే అక్కడ ఉంటే ఏమంటామంటే, మాకేం తెలియదండి, మీరు చెప్పాలంటే చెప్తాం కదా, మీరు ఎందుకు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని మీరు హడావుడి పడతారు అని చెప్పొచ్చు సూటిగా, చెప్పినప్పుడు వినండి అని. కానీ వాళ్ళు ఖండించట్లేదు కూడా. సో సస్పెన్స్ అట్టి పెడుతున్నారు. సస్పెన్స్ అట్టి పెట్టి వాళ్ళకేమో ఆశ చూపించి అదే సమయంలో వాళ్ళని తక్కువ చేసి తమ చుట్టూ తిప్పుకుంటున్నారు. ఇలా తిప్పుకుంటూనే 10 సంవత్సరాలు అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ ఇంకొక నెల 2 నెలలు 3 నెలలు ఉంటే విభజన హామీల సమయం కూడా అయిపోతుంది. ఆ విషయంలో ఏమైనా హామీ ఇస్తున్నారా పోనీ? ఇప్పుడు ఇంతమంది మమ్మల్ని తిట్టడం ఎందుకండి? కాంగ్రెస్, కమ్యూనిస్టులు లేకపోతే ఇతర ప్రజా సంఘాలు హోదా కోసం, పోలవరం కోసం ఇట్లాంటివే కదా, అవన్నీ మేమే చేస్తాం, మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం అనేవన్నా అది కూడా ఏం చెప్పరు. అంటే ఎవ్రీథింగ్ ఆన్ దేర్ టర్మ్స్, వాళ్ళ షరతుల ప్రకారం, వాళ్ళ ప్రయోజనాల కోసం మేము బలపడడమే మా లక్ష్యం అని వాళ్ళు స్పష్టంగా చెప్తున్నప్పుడు మరి ఆ మెసేజ్ వీళ్ళు ఎందుకు తీసుకోవట్లేదు? వీళ్ళు ఎందుకు ప్రజలను తికమక పరుస్తున్నారు? జీవీఎల్ కూడా అదే అన్నారు, పురంధేశ్వరి కూడా అదే అన్నారు. ఒక విధంగా అరిగిపోయిన రికార్డు లాగా ఒకటే జవాబు చెప్తున్నారు వాళ్ళు. మా అధిష్టానం నిర్ణయిస్తుంది అని. అధిష్టానము నిర్ణయించడానికి ఎవరిని ఏం కలిసినట్టుగా కూడా లేదు. పొత్తు ఉంటే చెప్తామంటున్నారా? పొత్తులు ఏమి ఉండవని చెప్తున్నారా? మళ్ళీ అది కూడా చెప్పట్లేదు. పవన్ కళ్యాణ్ మాత్రం పొత్తులో ఉన్నాడని పదే చెప్తున్నారు కదా. పోనీ మరి ఆయనతో సంబంధాల మీద అయినా అని చెప్తున్నారా? తెలుగుదేశం అస్పష్టం అనుకుందాం, లేదు పవన్ ఎప్పుడైనా కలిసి మాట్లాడుతున్నారా? కాబట్టి వీళ్ళు వ్యూహాత్మకంగా, పైగా ఈ మధ్యలో జగన్ ముఖ్యమంత్రిని కలుస్తున్నారు అప్పుడప్పుడు. మరి మోదీయే కలుస్తున్నాడు, ఎవరో ఎందుకు. మోదీ కొన్ని కేంద్ర సంస్థలు అంకితం ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ టూర్కి వస్తారు, పర్యటనకు వస్తారని కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి. అవి ఆయన ఏం రాలేదు, అక్కడి నుంచే వర్చువల్గా ప్రారంభించారు. ఈరోజు కూడా జీవీఎల్ ఏం చెప్తున్నాడు? మళ్ళీ ఆ మంగళగిరి ఎయిమ్స్ను జాతికి అంకితం చేస్తాడు. మంగళగిరి ఎయిమ్స్ ఇప్పుడు ఏముంది, అది ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడు దాన్ని అంకితం చేయాల్సిన అవసరం లేదు. కానీ కేంద్రంలో ఉన్న అధికారాన్ని ఉపయోగించుకొని వాళ్ళు కొన్ని విధాలుగా తమ ప్రభావం, తమ పాత్ర వాళ్ళు చూపించదలుచుకున్నారు. ఎందుకు రావడం లేదు అంటే, ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్కి వస్తే మళ్ళీ రాజకీయ సంకేతాలు, ఎవరిని విమర్శించారు, ఎవరిని కలిశారు, ఇట్లాంటివి కొన్ని కమిట్ కావాల్సి వస్తుంది కదా. కమిట్ కావడం ఇష్టం లేదు. కానీ ఓ చెలగాటం ఆడుతున్నారు చాలా స్పష్టంగా. ఒక రాజకీయ చదరంగం, ఒక రాజకీయ చెలగాటం వాళ్ళు ఆడుతూ ఉన్నారు. వీళ్ళు కూడా దానికి సంసిద్ధంగా, ఆయన చెప్పాడని ఈయన చెప్పాడని ఆయన. పవన్ కళ్యాణ్ చెప్పినట్టు చంద్రబాబు అంటాడు, చంద్రబాబు తనుగా ఏం చెప్పాడు. సరే, ఇక్కడ సీట్లు అనౌన్స్ చేసుకొని ఇంకొన్ని అట్టుపెట్టి బీజేపీ కోసం ఎదురు చూస్తూ వీళ్ళు ఉన్నారు. ఆల్రెడీ అనౌన్స్ చేసిన సీట్ల దగ్గర అసంతృప్తులు ఇవన్నీ కూడా చూస్తూ వీళ్ళ తంటాలు వీళ్ళు పడుతున్నారు కదా సార్, అక్కడ వెయిట్ చేస్తున్న పరిస్థితి. అంతే కదా, దేవుడికి ప్రసాదం పెట్టి వచ్చి చూస్తారు కదా, రాత్రి వరకు చూసి ఆ తర్వాత మళ్ళీ దాన్ని తీసుకొని చేస్తారు. అట్లాగే బీజేపీ కోసం అసలు వాళ్ళు పొత్తు ఉంటుందని కానీ, మేము మాట్లాడుతున్నామని కానీ, మేము మాట్లాడామని కానీ, కలిసామని కానీ, మాకు ఆసక్తి ఉందని కానీ, లేదని కానీ వాళ్ళు ఏమీ చెప్పకపోయినా ఈ ఏకపక్ష ప్రేమలో మునిగి తేలుతున్నారు వీళ్ళు. వన్ సైడ్ లవ్ అనేది చంద్రబాబు నాయుడుకు చాలా ఇష్టమైన పదం కాబట్టి ఆ వన్ సైడ్ లవ్ చాలా ఎక్కువైపోయి దాన్ని కొంచెం పవన్ కళ్యాణ్ కూడా పంచుకుంటున్నట్టున్నారు. వాళ్ళిద్దరు కూడా కలిసి ఈ తతంగం చేస్తున్నారు. ఒక విధంగా వాళ్ళ రాజకీయంగా ఏం ఆలోచిస్తారనేది పక్కన పెడితే, రాష్ట్రానికి అయితే మటుకు ఇదేమి గౌరవప్రదమైన విషయం కాదు. అవి రాజకీయ పార్టీలుగా, గతంలో ఆయన 14 ఏళ్ల ముఖ్యమంత్రి, రాష్ట్రం విడిపోయే కూడా 5 ఏళ్ళు ఆయనే ముఖ్యమంత్రి. అటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రులు, ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు ఏమాత్రం పట్టించుకొని స్పందించని ఒక పార్టీ చుట్టూ, రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేసిన కేంద్రం చుట్టూ ఇంతగా పాకులాడుతున్నారంటే అది వాళ్ళకు కాదు, ప్రజలకు, ప్రజాస్వామ్యానికి, రాష్ట్రానికి ఒక విధమైనటువంటి సవాలు, కొంచెం
తలవంపులు కూడా చివాట్లు తినడానికి పవన్ కళ్యాణ్ సిద్ధంగా ఉండొచ్చు కానీ సార్ తెలుగు తల్లి అయితే సిద్ధంగా ఉండదని నేను గట్టిగా అనుకుంటున్నాను. తెలుగు తల్లి చివాట్లు పెడుతుంది. ఎందుకే ఇలా చేస్తున్నారు? మీ బలం ఏదో మీరు చూపించండి, సార్ మీరు చేయగలిగిన ఫైట్ ఏదో మీరు చేయండి, అంతేగాని అక్కడి నుంచి ఏం పిలుపు రాకపోయినా మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు? సో అదే చెప్తుంటారు. ఇప్పుడే కాదు, ఎవరో వెనకటికి ఏంటి నా బాకీ చెల్లించక చాలా రోజులు అయిందంటే రేపు ఇస్తా అన్నాడంట. నువ్వు ఇదివరకు కూడా అదే చెప్పావంటే ఎప్పుడు అదే చెప్తాను, నేను మాట మార్చను అన్నాడంట. సో ప్రత్యేక హోదా గురించి కానీ లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన ఏ విషయం కానీ, అలాగే ఇప్పుడు ఈ పొత్తుల విషయం కానీ ఎప్పుడు అడిగినా మాట మార్చకుండా అదే చెప్తున్నారు బీజేపీలు. ఎందుకంటే వాళ్ళ మనసులో మాట వేరు, దానికి వీళ్ళు తల ఉంచుతూ ఉన్నారు. సరే, ఇక్కడ కాంగ్రెస్ కానీ వామపక్షాలు కానీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సమస్యలు ప్రస్తావిస్తూ గతంలో కాంగ్రెస్ ఏం చేస్తున్నా కానీ సార్ మేము అధికారంకి వస్తే ఆంధ్రకి ఇది చేస్తామని వాళ్ళు కుండ బద్దలు కొట్టినట్టు ఇంత హామీలు ఇస్తూ చెప్తున్నా కానీ బీజేపీ రెస్పాండ్ కాకపోవడం, అంటే వాళ్ళే వస్తారు మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అంటే వాళ్ళు వ్యతిరేకులని కదా వాళ్ళు చెప్తారు. రాజకీయంగా కాంగ్రెస్ మా ప్రధాన ప్రత్యర్థి, సైద్ధాంతికంగా వామపక్షాలు మా ప్రత్యర్థులు. వాళ్ళు ఎలాగో మమ్మల్ని ఎప్పుడు వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు. వీళ్ళతో మాకు జగన్తో మాకు కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఉన్నాయి, అంటే పొత్తులు లేవు. వాళ్ళైతే మాకు ప్రత్యర్థులు, అంతవరకు క్లియర్. సో జాతీయ స్థాయిలో ఇండియాకు వర్సెస్ ఎన్డీఏ నడుస్తున్నట్టే ఏపీలో కూడా వీళ్ళు ఇండియా వాళ్ళ ఎన్డీఏ. ఇది ప్రాంతీయ పార్టీల మధ్య జరిగే రాజకీయ అధికారం కోసం పోరాటంలాగా వాళ్ళు జరుపుతూ అందులో బీజేపీకి పెద్దపీట వేస్తున్నారు అంతే. ప్రజలైతే వేయట్లేదు కదా, వాళ్ళకేం సీట్లు ఇంతకుముందు రాలేదు, ఇప్పుడు కూడా పెద్ద సీట్లు వస్తాయని నమ్మకం ఎవరికి లేదు. సో వాళ్ళ వెనక తిరిగే పార్టీలు అంతే పార్టీలు వాళ్ళ అవసరం కోసం ఒకరి కోసం ఒకరు వాళ్ళని మోస్తున్నారు అందరు కలిసి అంతే. థ్యాంక్ యూ సార్.